సార్ ఇప్పుడే మాకు సమాచారం అందింది. హైకోర్టుకు చేరింది వేణుస్వామి వివాదం అని. ఆయన్ని రేపు విచారణ కూడా ఇప్పుడు వాయిదా వేశారు. ఎల్లుండ ఆయన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలా వద్దా అనేది రేపు డిసైడ్ అవుతుంది హైకోర్టు. ఈ కోర్టు పరిధిలో ఉన్న అంశం కూడా మనం మాట్లాడలేం. ఆయన కోర్టుకి వెళ్ళటం కూడా మంచి విషయం. మనం కూడా ఇన్పీడే చెప్పొచ్చు ఆయన ఏ విధంగా అందరినీ మోసం చేస్తున్నాడు. అన్నీ కూడా జీపీ గారు చెప్పినట్టు కూడా ఇప్పుడే మాకు SMS వచ్చింది. ఇది శుభ పరిణామం. ఇప్పుడు మన తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ట్రెజరర్ శివ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ. జాతకం అంటే చాలా వ్యక్తిగతమైనది. ఒక జాతకం చూపించి ఆ జాతకాన్ని బూచిలాగా చూపించేసి అందరి దగ్గర రకరకాల వేషాలు వేసుకుంటూ అందరినీ నెగిటివ్ థాట్లోకి తీసుకెళ్ళి అహో ఇతను కదా ఇలా చెప్తాడు, ఇతను చెప్పేది జరుగుతుంది అన్నట్టుగా అందరినీ ఒక మీమాంసలో ఉంచి ఆయన ఇప్పటిదాకా పబ్బం గడుపుకున్నారేమో. కానీ వేణుస్వామి గారు, మీరు చాలా గౌరవమైన వృత్తిలో ఉన్నారు. సనాతన ధర్మం అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైంది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఈ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా మీరు వేరే సెలబ్రిటీల మీద, ఎవరు కేసులు పెట్టలేని వాళ్ళ మీద, ఎవరెవరో విడిపోతారనో ఎవరెవరో కలుసుకుంటారనో మీ చెప్పిన బూచి మాటలకి, మాయ మాటలకి, ఇక్కడ మీరు ఇవాళ మాట్లాడిన మాటలకి సంబంధమే లేదండి. వీళ్ళు మాట్లాడేదంతా కూడా 24 గంటల్ని